అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, కొద్ది రోజుల్లో అంటే మార్చి 30 ఈ నెలాఖరులో ఉగాది అనేది రాబోతుందండి. ఈ ఉగాదిలోపు మీ వంటగదిలో ఉండే ఈ 2 వస్తువులని తీసి మీరు బయటపడేయండి అనమాట. పొరపాటున కూడా వీటిని అస్సలు ఇంట్లో ఉంచుకోకూడదండి. ఒకవేళ ఉంచుకున్నారు అంటే ఇక మీరు ఈ కొత్త సంవత్సరం నుంచి ఇకపైన కష్టాలనేటివి మీకు తప్పవన్నమాట. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఆ వస్తువులు ఏంటో తెలుసుకొని ఈ క్షణమే తీసి వాటిని ఉగాదిలోపు తీసి బయటపడండి. అప్పుడు మీకు మంచిది. ఇక 30వ తేదీ ఉగాది అయితే రాబోతుంది కదా! మరి ఈలోపు ఈ వస్తువుని తీసి బయటపడేయాలి. లేకపోతే మీరు సంవత్సరాలు ఇక కొత్త సంవత్సరంలో కష్టాల పాలు అవ్వాల్సి వస్తుందన్నమాట. మరి ఒకవేళ ఉంటే ఉగాదిలోపు ఈ వస్తువును తొలగించి కొత్త సంవత్సరంలో ఐశ్వర్యాన్ని మీరు ఆహ్వానించండి. అలా కాకుండా ఈ వస్తువుని తొలగించకుండా అలానే ఉంచితే లక్ష్మీదేవికి ఆగ్రహానికి గురవుతారు. మీ ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు. ఇంకా మీరు కష్టాలు కూడా పడాల్సి వస్తుందన్నమాట. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. దరిద్ర దేవత అనుగ్రహం అయితే మీకు లభిస్తుంది. ఇక మీరు పూర్తిగా అప్పుల పాలైపోయి అడుక్కునే స్టేజ్కి అయితే వెళ్ళిపోతారు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా ఉగాదిలోపు ఈ వస్తువుని తీసి బయటపడేసి మీ దరిద్రాన్ని ఇంతటితో వదిలించుకోండి. మరి ఇంతకీ ఉగాది వచ్చేలోపు వంటగదిలో నుండి ఏ వస్తువుని తీసి బయటపడేయాలి అన్న విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందామండి. ఇక ఉగాది రోజున అందరూ తెల్లవారుజామునైతే నిద్రలేవాలి. ఇక ఆ రోజున ఎవ్వరూ కూడా నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకూడదు. ఇక ఉగాది రోజు అశుభానికి సూచకమైన నలుపు మరియు నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే ఇక సంవత్సరం అంతా కూడా ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుందని చెబుతూ ఉంటారు. కాబట్టి ఉగాది రోజున ఈ రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకండి. ఇక పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు ఎవ్వరూ కూడా ఉగాది రోజు ఇలాంటి రంగు దుస్తులు అంటే నలుపు రంగులో ఉండే దుస్తులను అస్సలు ధరించకండి. కాదు మాకు ఇవే కావాలి అని ధరిస్తే మాత్రం మీ కష్టాన్ని మీరు కొని తెచ్చుకున్నట్లే. అలానే ఈ ఉగాది రోజు ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూరని అస్సలు వండకూడదు. అలానే ఎవ్వరూ కూడా ఈ కూరని తినకూడదన్నమాట. మరి అసలు ఆ కూర ఏంటి అంటే మాంసాహారం. అంటే చికెన్, మటన్ ఇలా నాన్ వెజ్కి సంబంధించిన కూరలు అస్సలు తినకూడదు. ఇక ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం అనేది అస్సలు ముట్టనేకూడదు. అలానే గుడ్లు, చేపలు, రొయ్యలు, పీతలు ఇవి ఏమీ కూడా అస్సలు పొరపాటున కూడా తినకూడదు. కాదు అని తింటే మాత్రం 7 జన్మల దరిద్రం అయితే మీకు పడుతుంది. కాబట్టి రోజు ఇలా చేసుకుండా ఈరోజు అంటే ఉగాది రోజు మాత్రం అలా చేయకుండా జాగ్రత్త పడండి. ఇక ఉగాదిలోపు వంటగదిలో ఉండే కొన్ని వస్తువులను తీసి బయటపడేయాలి. మరి అవి ఏంటో, ఎందుకు వంటగదిలో అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాబట్టి మనం ఆహార పదార్థాలు నిల్వ ఉంచే వంటగది ఎప్పుడూ కూడా పరిశుభ్రంగానే ఉంచుకోవాలి. ఇక మొట్టమొదటిగా వంటగదిలో బూజు అస్సలు ఉండకూడదు. కాబట్టి వంటగదిలో బూజు ఉంటే ఉగాదిలోపు ఆ బూజుని దులిపి వంటగదిని శుభ్రం చేసుకోండి. ఇక దులిపిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తీసుకువెళ్ళి బయట పడేయండి. చాలామంది ఇళ్లను గమనిస్తే వారి ఇల్లంతా కూడా బూజులు పట్టి ఉంటుంది. ఇలా పట్టి ఉంటే లక్ష్మీదేవికి అస్సలు నచ్చదు. ఆరోగ్యపరంగా కూడా మనకి అస్సలు మంచిది కాదన్నమాట. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉండాలి అంటే ఖచ్చితంగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. అలానే ఇల్లు మొత్తం కూడా చాలా నీట్గా ఉండాలి. ఎలాంటి బూజు కూడా ఉండకూడదు. కనీసం ఈ ఉగాది వచ్చేలోపు అయినా సరే శుభ్రంగా చేసుకోండి. ఇక వంటగదిలో ఉన్న బూజును శుభ్రంగా దులిపి పడేయండి. అప్పుడే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. అలానే ఆడవారు వంటగదిలో ధాన్యాలు పెట్టి ఎలా వదిలేస్తారు అంటే గోధుమలు, రవ్వలు, పిండులు ఇలాంటివన్నీ ఎప్పుడూ కూడా ఒక డబ్బాలో వేసి వదిలేస్తూ ఉంటారు. వాటిని పురుగులు పట్టినా అస్సలు పట్టించుకోరన్నమాట. అలాంటి పాడైపోయిన పదార్థాలు, పురుగు పట్టిన పదార్థాలు అస్సలు ఉండకూడదు. అలా ఉంటే దరిద్రం పడుతుంది. కాబట్టి వంటగదిలో పురుగులు పట్టిన ఆహార పదార్థాలు అంటే రవ్వ, పిండి పదార్థాలు ఇలాంటివి ఉంటే ఉగాదిలోపు తీసి బయటపడేయండి. అప్పుడే మీకు అదృష్టం అయితే కలిసి వస్తుంది. అలానే ఉగాదిలోపు మీ ఇంట్లో పగిలిపోయిన గాజులు, అద్దాలు ఇలాంటివి ఏమైనా ఉంటే తీసి బయటపడేయండి. ఇక తెగిపోయిన చెప్పులు, పనికిరాని చెప్పులు, చిరిగిపోయిన బట్టలు, పాడైపోయిన గొడుగులు ఇవి ఏమీ ఉన్నా సరే బయటపడండి. పనికిరాని బాటిల్స్, స్టీల్ వస్తువులు అంటే కూరలు అవి వండుకునే పాత్రలు, గ్లాసులు, వాటర్ బాటిల్స్, పగిలిపోయిన బకెట్లు, పనికిరాని అట్టపెట్లు ఇలాంటివన్నీ కూడా తీసి బయటపడేయాలన్నమాట. ఇక పనికిరాని వస్తువులను ఎప్పుడు కూడా అస్సలు పొరపాటును కూడా ఇంట్లో ఉంచకూడదు. అవే సగం దరిద్రాన్ని మనకి తెచ్చిపెడతాయి. ఇక నెగిటివ్ ఎనర్జీని అవి అట్రాక్ట్ చేస్తాయి కూడా. కాబట్టి అలాంటి వస్తువులను మార్చి 30 లోపు తీసి బయటపడేయండి. ఒకవేళ ఆ వస్తువులు ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే వాళ్ళకి దానంగా ఇచ్చేయండి. అంతేకాని వాటిని అలా ఇంట్లో ఉంచుకోకూడదు. అలా కాదు అని ఉంచితే మాత్రం కొత్త సంవత్సరంలో కూడా మిమ్మల్ని దరిద్రం అనేది అస్సలు వదలదు. దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మీకు అస్సలు కలగదన్నమాట. ఇక మీరు ఎప్పుడూ కూడా కష్టాలు అనేటివి పడుతూనే ఉండాలి. ధనం అనేది మీ చేతిలో ఒక్క రూపాయి కూడా నిలవదు.
కాబట్టి అందరూ ఉగాది వచ్చేలోపు ఈ వస్తువులను తీసి బయటపడేసి అదృష్టం మీ ఇంట్లోకి ఆహ్వానించండి. ఇక ఉగాది అనేది చైత్రమాసంలో వస్తుంది. పక్షుల కిలకిలలతో, ఆకుల చిగురులతో, కోకిల సుస్వరాగాలతో, పూల పరిమళాలతో ఎంతో అందంగా, అద్భుతంగా ఉంటుంది. ఈ సమస్త ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూస్తే పరోక్షంగా కవులు ఉగాది పాటల్లో కనిపిస్తూ ఉంటుంది. శశిర ఋతువులో ఆకులు రాలి ఆ తర్వాత వసంతం వస్తుంది. ఈ సమయంలో ప్రకృతి ఎంతో సంతోషంగా, చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నుండే తెలుగు సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి తెలుగువారు ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. అంతేకాదు, వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఈ ఉగాది పండుగని అందరూ కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటారు. ఇక అలానే శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు నుంచే ప్రాశస్యంలోకి వచ్చింది అని మరో కథ కూడా ఉంది. అలానే ఉగాది, యుగాది అనే 2 పదాలు వాడుకలో ఉన్నాయి. ఉగాది అంటే నక్షత్ర గమనం, యుగాది అంటే సృష్టి ఆరంభమైన దినము. యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం. ఉత్తరాయణం, దక్షిణాయనం ద్వయ సంయుక్త యుగం కాగా ఆ యుగానికి అది యుగాదిగా మారింది. యుగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదికి రూపొందింది. ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక. ఇక జీవితం అనేది అన్ని అనుభవములు కలిగినది అయితేనే కదా అర్థవంతం అని చెప్పే భావం ఇమిడి ఉంటుంది. ఇక పచ్చడిలో ఉండే ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక. బెల్లం తీపి ఆనందానికి సంకేతం, ఉప్పు జీవితంలో బాధ కలిగించే అనుభవాలు, చింతపండు పులుపు నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు, పచ్చి మామిడి ముక్కలు వగురు కొత్త సవాళ్లను ఎదుర్కోవడం, సహనం కోల్పోయేటట్టు చేసే పరిస్థితులకు సంకేతం. అలానే ఈరోజు ఉగాది రోజున ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం అయితే ఒకటి ఖచ్చితంగా ఉంది. మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చూసుకుందామా. శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం అన్న ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక వేప పూతతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం అనేది వజ్ర సదృశమై సర్వ అరిష్టాలు కూడా తొలగిపోతాయని, 100 ఏళ్ళు సుఖంగా జీవిస్తారు అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. అర్థమైంది కదా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక అలానే ఉగాది పండుగ తరతరాల నుండి జరుపుకుంటున్న ఒక మహోన్నతమైన పండుగ. ఇక ఈ రోజున వేప పువ్వు పచ్చడి అంటే ఉగాది పచ్చడి తప్పకుండా ఖచ్చితంగా తినాలి. ఇక ఉగాది సాంప్రదాయంలో మరో ముఖ్యమైన విషయం పంచాంగ శ్రవణం. ఉగాది నాడు అందరూ కలిసి నిష్ణాతులమైన జ్యోతిష పండిత శ్రేష్ఠులను ఆహ్వానించి వాళ్ళని సన్మానించి ఒక పవిత్ర ప్రదేశంలో పంచాంగ శ్రవణం చేస్తారు. ఈరోజు అందరూ నూతన సంవత్సరంలోని శుభ అశుభ ఫలితాలను తెలుసుకొని దానికి అనుగుణంగా వారి వారి జీవితాన్ని తీర్చిదిద్దుకునేందుకు అంకురార్పణలు చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు ఉగాదిలోపు ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న విషయాన్ని ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.